వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జక్కంపూడి రాజా జనసేనలోకేనా అనేది ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్. పాపం జక్కంపూడి ఈ అంశాన్ని మీడియా ముందుకు వచ్చి ఖండించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఇప్పటికే 2-3 సార్లు తాను జనసేనలోకి వెళ్ళడం లేదు, తాను జగన్మోహన్ రెడ్డితోనే ఉంటానని చెప్పి ఈ అంశాన్ని ఖండించే ప్రయత్నం చేసినప్పటికీ ఈరోజు రాజాకు సంబంధించిన వార్తలు కానీ రాజాకు సంబంధించిన ప్రచారం కానీ ఆగట్లేదు. ఎందుకంటే దీనికి కారణం మార్గాని భరత్ అన్న అంచనాలు కూడా జక్కంపూడి అభిమానుల్లో ఉన్నాయి. ఎందుకంటే జక్కంపూడి వర్సెస్ మార్గాని భరత్ అన్న ఈక్వేషను ఆ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, ఆ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కావచ్చు చాలా సీరియస్గా ఉంది ఆయన అభిమానుల్లో కూడా. అందుకే ఇది కావాలనే తన ప్రత్యర్థులు తెర మీదకి తీసుకొస్తున్న ప్రచారం అని చెప్పి జక్కంపూడి కొట్టేస్తున్నప్పటికీ ఎట్ ద సేమ్ టైం జనసేనతో కూడా ఆయనకు అదే స్థాయిలో యాక్సెస్ ఉంది అనేది అక్కడ స్థానికంగా వినబడుతున్న మాట. అయితే పవన్ కళ్యాణ్ ఎంతవరకు జక్కంపూడి రాజా లాంటి వాళ్ళ ఎంట్రీకి సుముఖంగా ఉన్నారని కూడా ఇంకో చర్చ అనుకోవచ్చు. బట్ జక్కంపూడి రాజా లాంటి ఒక వ్యక్తి వస్తాను అంటే పవన్ కళ్యాణ్ కూడా రెడ్ కార్పెట్ వేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. అయితే ఒకవైపు రాజా మాత్రం దీన్ని ఖండిస్తూ ఉన్న పరిస్థితిలో ఎందుకు ఆయన గురించి ఇంత ప్రచారం జరుగుతోంది అనేది మనం ఇంకొకసారి కూడా దీన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేయాలి. సో జక్కంపూడి రాజా ఆయన తండ్రి రామ్మోహన్ రావుకి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది రాష్ట్ర రాజకీయాల్లో. మంత్రిగా కూడా ఆయన కాంగ్రెస్ నుంచి పలుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రిగా కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు పనిచేయడం జరిగింది. వైఎస్తోని ఒక క్లోజ్ బాండింగ్ ఉన్న నేతగా జక్కంపూడి రామ్మోహన్ రావుకి పేరుంది. ఆయన తల్లి కూడా జక్కంపూడి విజయలక్ష్మి కూడా జడ్పీ చైర్మన్గా పనిచేశారు. అలా ఆ ఫ్యామిలీకంటూ ఎస్పెషల్లీ ఏదైతే గోదావరి జిల్లాల రాజకీయాల్లో లైక్ తోట త్రిమూర్తుల్లాగే, లేకపోతే తోట నరసింహంలాగే, లేకపోతే వీళ్ళలాగే ఒక రెప్యుటెడ్ రాజకీయాల్లో రెప్యుటెడ్ పర్సన్స్గా పేరుంది. ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత జక్కంపూడి ఫ్యామిలీ ఆయన వెంట నడిచే ప్రయత్నం చేసింది. ఎందుకంటే వైఎస్కి రామ్మోహన్ రావు అంత క్లోజ్ అసోసియేట్ కాబట్టి వైఎస్ మరణం తర్వాత ఆబ్వియస్లీ చాలామంది నేతలు జగన్ వెంట నడిచారు. దానిలో భాగంగానే జక్కంపూడి రాజా లాంటి వాళ్ళు తన తల్లితో పాటు వైఎస్ఆర్సీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు. 14 ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఆయన ఓడిపోయారు. దెన్ 19 ఎన్నికల్లో మనం చూసినట్టే రజానగరం టికెట్ మీద ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిజానికైతే జక్కంపూడి రాజాకి మంత్రి పదవి వస్తుందని కూడా అందరూ అనుకున్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్లో కావచ్చు, లోకల్గా ఉన్న పాలిటిక్స్లో కావచ్చు, ఆ పార్టీకి ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన తండ్రికి అదే స్థాయిలో వాళ్ళ సపోర్టర్స్గా నిలబడిన తీరు కావచ్చు, ఆయనకి మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. ఎందుకంటే యంగ్ కూడా ఆయన రాజకీయాలు. సో అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళకి చాలామందికి జగన్మోహన్ రెడ్డికి మంత్రి పదవులు ఇచ్చారు కానీ జక్కంపూడి రాజా మీద అయితే అంత సీరియస్గా ఫోకస్ పెట్టలేదు. వాళ్ళకి ఆ అసంతృప్తి అనేది అయితే ఉంది. ఇక ఆల్నాని లాంటి వాళ్ళు జక్కంపూడి ఫ్యామిలీ తర్వాతే ఆ పార్టీలోకి వచ్చారు. కానీ జక్కంపూడి లాంటి వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవుల విషయంలో పక్కన పెట్టారు. ఎట్ ద సేమ్ టైం ఆ రోజున ఏదైతే రాజమండ్రి నుంచి ఎంపీగా మార్గాని భరత్ గెలిచారు. మురళీమోహన్ వాళ్ళ కోడలు రూపని ఓడించి మరి మార్గాని భరత్ కూడా ఎంగే ఆ రోజున అటు సినిమాల్లోంచి ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ రజానగరం పరిధి కూడా ఏదైతే ఆ రోజు ఇప్పటికీ కూడా ఎంపీ పరిధి రాజమండ్రి ఎంపీ పరిధిలోనే రజానగరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా ఉంది. అందుకే అనేక రకాలుగా అటు మార్గాని భరత్కు జక్కంపూడికి మధ్య విభేదాలు తెర మీదకి వస్తూ ఉండేవి. ఎప్పుడు కూడా చాలాసార్లు ఈ విభేదాలు రచ్చకెక్కిన సందర్భాలు ఉన్నాయి. సజ్జల లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయిన పరిస్థితి ఉంది. జక్కంపూడి రాజా ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర తన ఇష్యూని గురించి చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్గా వీళ్ళ ఇష్యూ మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే లేదు. పోటాపోటీగా తానే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ జక్కంపూడి కంటే అని చెప్పే ప్రయత్నంలో మార్గాని భరత్ ఎన్నోసార్లు జక్కంపూడిని టార్గెట్ చేసేవాళ్ళు, ఆయనకి సాఫ్ట్ టార్గెట్ అయ్యేవాళ్ళు. ఎప్పుడు ఎక్కువగా వార్తల్లో ఉండడానికి తన కామెంట్స్తోనూ తన చర్యలతోనూ మార్గాని భరత్ ఎక్కువగా ట్రై చేస్తూ ఉండేవాళ్ళు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. సో అలా మొత్తానికైతే రాజా వర్సెస్ మార్గాని భరత్ అన్న ఈక్వేషను ఆ 5 ఏళ్ల పాటు అనేక సార్లు తెర మీదకి వచ్చింది. ఇక 2024 ఎన్నికలు వచ్చాయి. లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఆ రోజు వైఎస్ఆర్సీపీకి. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఆ ఎన్నికలకు వెళ్తున్న పరిస్థితుల్లో ఆ రోజున జక్కంపూడి రాజా మరోసారి రజానగర్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మార్గాని భరత్ కూడా ఆయన రాజమండ్రి ఎంపీ కాదు, ఆయనకి రాజమండ్రి సిటీ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బట్ వాసు చేతిలోనే ఆయన కూడా ఓడిపోయారు. దెన్ ఇద్దరు ఓడిపోయారు. ఈ రోజున ఓడిపోయిన తర్వాత జక్కంపూడి రాజా ఒక సెన్సేషనల్గా కామెంట్ చేశారు. ఆయన ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో అప్పుడు అందరికన్నా ముందుగా మీడియా ముందుకు వచ్చింది జక్కంపూడి రాజానే. మీడియా ముందుకు రావడమే కాదు, తాము ఓడిపోవడానికి తమ నోటి దుర్సే కారణం తమ పార్టీ నేతల్లో కొందరు మాత్రమే టార్గెట్ చేస్తూ కొందరు మాత్రమే బూతులు మాట్లాడిన విధానం ఓవరాల్గా పార్టీ మీద ఎఫెక్ట్ అయింది అంటూ ఆయన మాట్లాడారు. అంతేకాదు చాలా డిగ్నిఫైడ్గా ఇంకో డైలాగ్ కూడా అన్నారు ఆయన. తాము పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యామంటూ కూడా ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి షఫ్లింగ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం కూడా కొంత ఇబ్బంది పెట్టిందన్నారు. అన్నిటికన్నా కీలకమైంది ఏంటంటే అసలు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ళే సీఎంఓలో ఉన్న నేతలంతా కలిసే
మమ్మల్ని ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి దాకా కూడా వెళ్ళనివ్వలేదు, అసలు గ్రౌండ్ రియాలిటీస్లో ఏం జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పే ప్రయత్నం చేయనివ్వట్లేదు. సో అందుకని ఈ కారణంతోనే మొన్నటి ఎన్నికల్లో మేము ఓడిపోయామంటూ ధనంజయ రెడ్డిని టార్గెట్ చేస్తూ జక్కంపూడి రాజా మాట్లాడారు, సజ్జన టార్గెట్ చేస్తూ మాట్లాడారు. చాలా తక్కువ మంది నేతలు వైఎస్ఆర్సీపీలో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళలో చాలా తక్కువ మంది నేతలు నిజాన్ని ఒప్పుకున్నారు. ఒక అనిల్ కుమార్ యాదవ్ కూడా తమ నోటి దురుసు వల్లే ఓడిపోయమన్నారు, ఒక కేతిరెడ్డి కూడా ఆ కొంతమంది నేతల వల్లే ఓడిపోయామన్నారు, తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని అంచనా వేయడంలో మర్చిపోయామన్నారు. అంటే రిగ్రెట్ ఫీల్ అయ్యారు వీళ్ళంతాని. సో అలాంటి వాళ్ళకంటే ముందుగా వాయిస్ వినిపించింది ఎవరంటే జక్కంపూడి రాజానే. ధనంజయ రెడ్డి లాంటి వాళ్ళు సీఎంఓనే భ్రష్టు పట్టించింది సీఎం అన్న విధంగా ఆయన ఒక దారుణమైన బాంబు వేల్చారు. అప్పటి నుంచి కూడా సో మార్గాని భరత్ అనుచరులకు కానీ మార్గాని భరత్ ఆయన ఫాలోవర్స్కి కానీ జక్కంపూడి రాజా ఒక అవకాశం ఇచ్చినట్లయింది. సో పార్టీలో ఉన్న లోపాలను ఎత్తి చూపే ప్రయత్నంలో మార్గాని భరత్ తన టీంకి ఆయన టార్గెట్ అయ్యే ప్రయత్నం జరిగింది. బట్ అప్పటి నుంచి కూడా ఆయన జనసేనలోకి వెళ్తారనే ప్రచారం చాలా సీరియస్గా జరుగుతోంది. ఎందుకంటే అటు జక్కంపూడి రామ్మోహన్ రావు చిరంజీవితో సత్సంబంధాలు ఉన్నాయి, ప్రజారాజ్యంలోకి వెళ్ళకపోయినప్పటికీ చిరంజీవితో సత్సంబంధాలే ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్తో కూడా అదే రాపో ఉంది ఆ ఫ్యామిలీకి. అందుకే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు రాజానగరం పర్యటన చేసినా లేకపోతే ఎన్నిసార్లు అవకాశం వచ్చినా ఆయన జక్కంపూడి రాజాను వాళ్ళ ఫ్యామిలీను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే ప్రయత్నం చేయలేదు, ఎప్పుడు సాఫ్ట్ కార్నర్తోనే ఉంటూ వచ్చారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో ఓడిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఎలాగూ తనకి ఎగ్జిస్టెన్స్ ఉండదు, వైఎస్ఆర్సీపీలో ఎలాగూ తనకు ప్రయారిటీ ఉండదని గ్రహించిన రాజా నిజంగానే జనసేన వైపు మొగ్గు చూపుతున్నారనేది చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం. అయితే ఇది చాలా సీరియస్ జరుగుతుంది గత 10 daysగా. అయితే ఇంత సీరియస్గా ఈ ప్రచారం జరగడానికి మార్గాని భరత్ అనుచరులే కారణం అంటూ కూడా అటు జక్కంపూడి వర్గం వాదిస్తోంది. బట్ జక్కంపూడి మాత్రం తాను జగన్ వెంటే ఉంటాను, జనసేనలోకి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు అంత వైబిలిటీ ఎక్కడుంది వైఎస్ఆర్సీపీలో ఆయన ఉండి పోటీ చేయడానికి అన్న చర్చ కూడా ఉంది. అందుకే అనేక రకాలుగా ఆయన పాపం ఖండిస్తున్నప్పటికీ మార్గాని భరత్ వర్గీయులు ఆ స్థాయిలో ప్రచారాన్ని అయితే తెర మీదకి తీసుకొస్తున్నారని కూడా చెప్తున్నారు. కానీ జక్కంపూడి రాజా ఈ రోజున వెళ్తాను అంటే, ఎందుకంటే ఆయన గతంలో చేసిన కామెంట్స్తో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన్ని ఆ స్థాయిలో ఆదరిస్తారనో దగ్గర తీస్తారనో ఎవరూ కూడా అనుకోం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జక్కంపూడి రాజా కూడా జనసేన వైపు చూస్తే బాగుంటుందనేది ఆయన అభిమానులు చెప్తున్నమాట. మరి పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఆ ఫ్యామిలీకి తన పార్టీలోకి వస్తానంటే రెడ్ కార్పెట్ వేసే అవకాశం ఉంటుంది, ఎంతవరకు జక్కంపూడి రాజాని హక్కును చేర్చుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం చూడాలి. మరి రాజా మాత్రం తను చెప్పినట్టుగానే స్టాండ్ బై జగన్మోహన్ రెడ్డికి నిలబడతారా, లేకపోతే తనకి అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ వైపు మొగ్గుతారా అన్నది కూడా ఇంకొద్ది రోజుల్లోనే తెలియబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.